బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో మన మధ్య ఉంచబడినటువంటి ప్రభు యొక్క శరీరము ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గాను అపోస్తులుడు అయిన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని లేఖనాలు చదువుకుందాం. 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. మరొక లేఖన భాగం చదువుకుందాం. అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చాలు. సమయంలో ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ స్తుతిస్తూ దేవా, ఈ సమయంలో నాయన మీరు మా మధ్య ఉంచబడినటువంటి మీ యొక్క శరీరము మీ యొక్క రక్తాన్ని తీసుకోవడానికంటే ముందుగా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని తెలియపరుస్తూ వచ్చారు. ఆయన పరీక్షించుకోవడానికి గాను ప్రభువా మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఆయన తండ్రి, ఈ వాక్యంలోంచి మా అందరితో మాట్లాడండి, విరిచి మాకు వడ్డించండి ప్రభువా. మాటలు బోధించడానికి ఏమాత్రం ప్రభా వయసు కానీ అనుభవం కానీ అర్హత కానీ లేకపోయినప్పటికీ ప్రభా ఇట్టి పరిచర్యకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నాలో మీ మాటల్ని ఉంచమని పరిశుద్ధాత్మ తండ్రి మా అందరిలోనైనా మీ ఆత్మ నడిపింపును ఆయన గ్రహింపును ఉంచి ప్రభా ఈ మాటల ద్వారా మమ్మల్ని సరిచేసుకొని పరీక్షించుకొని ఆ తదుపరి ప్రభా బలలో పాలు పొందినట్లు మీరు మాకు సహాయ. సరే, సమయంలో మనం చదువుకున్న లేఖన భాగము మనకి చాలా సుపరిచితమైన లేఖన భాగాలు. చాలాసార్లు మనం అది జ్ఞాపకం చేసుకుంటాం. 3వ అధ్యాయము 11వ వచనం నుంచి చాలాసార్లు మనం చదువుకుంటాం. అయితే 18వ వచనం వచ్చేసరికి పౌలు భక్తుడు ఇలా అంటున్నారు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చాలాసార్లు మన జీవితాల్లో భక్తి ఉంటుంది కానీ భయం అనేది మనందరి జీవితాల్లో ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు భయభక్తులు కలిగి ఉండండి, భయభక్తులు గలవారలారా. భయము భక్తి పక్కపక్కనే ఉంటాయి. భయం ప్లస్ భక్తి కలిసి ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది. చాలాసార్లు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కృపా సత్యములు, నీతి న్యాయములు, భయభక్తులు, ఘనతా ప్రభావములు, ఇలా రెండు ఏమంటారు కంబైన్డ్ వర్డ్స్ పక్కనే చాలాసార్లు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఒకదాన్నే పట్టుకుంటాం, రెండో దాన్ని పక్కన పెడతాం. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తే ఏమంటాడంటే, వారి కన్నుల ఎదుట దేవుని భయము ఒత్తిగా లేదు అనే మాటని చెప్తూ ఉన్నారు. అయితే మన జీవితాల్లో ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని చాలాసార్లు మనం తీసుకుంటున్నాం, కానీ భయం లేకుండా
తీసేసుకుంటూనే ఉన్నాం. చాలాసార్లు భయం లేకుండా తీసేసుకుంటూనే ఉన్నాం. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు బైబిల్ మిషన్ చర్చ్ భద్రాచలంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఏమనేవాడంటే, అంటే ఎంత యవ్వన కాలంలో కాబట్టి వేరే అలవాట్లు ఉండేవి, ఇది స్ట్రాంగ్గా లేదురా అనేవాడు. వేరే దానిలో ఆలోచించి వేరే దానికి అన్వయించి ఇది చాలా లైట్గా ఉంది, స్ట్రాంగ్ లేదు. ఏం స్ట్రాంగ్ ఏం లైట్ అంటే బొత్తిగా దేవుని భయం లేకుండా చాలాసార్లు మనం సరిచేసుకోకుండా పరీక్షించుకోకుండా బలలో పాలు పొందేస్తూనే ఉంటాం. కాబట్టి మనం చూసినట్లయితే మనలో అనేక భయాలు ఉంటాయి. దేవుని భయం గురించి కొంచెం మనం పక్కన పెడదాం. మనలో సాధారణంగా చాలా భయాలు ఉంటాయి కదా. మనకి పిల్లల్ని దయ్యం వస్తుంది భయం అంటే భయపడతారు. పిల్లలు స్కూల్లో ఆడుకునేటప్పుడు మా హనీ స్కూల్లో నేర్చుకుంది అనుకుంటా, వచ్చి కళ్ళు ఇట్లా తెరిసా ఇట్లా ఊతుంది అనమాట. ఊది నీకు పులంటే భయం అంటుంది. దానికి దీనికి సంబంధం ఏంటంటే నువ్వు కళ్ళు మూస్తే నీకు భయం అన్నట్టు, కళ్ళు ఇట్లా తెరుచుకుని ఉంటే నీకు భయం లేనట్టు అంటుంది. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి పెద్దవారి వరకు రకరకాల భయాల్లో మనం ఇరుక్కొని ఉంటాం. చాలాసార్లు భయపడుతూ ఉంటాం కదా. ఒక రీల్స్లో వస్తూ ఉంటుంది. రీల్స్లో ఏమొచ్చిందంటే ఆమెకంట ఎవరన్నా భయం లేదంట. తన భర్త అన్న, తన మామన్న, తన అత్తన్న, పిల్లలు ఎవరన్నా భయం లేదంట. కానీ ఆయన ఏం చేశాడంటే ఒక బొద్దింకని తెచ్చి ఆమె మీద వేసాడంట. గడగడలాడిపోతుందంట. అంటే బొద్దింకంటే చాలా భయం అంట ఆమెకి. దాన్ని ఏమంటారంటే ఇవన్నీ రకాల ఫోబియాలు కదా. స్పైడర్కి సంబంధించిన ఫోబియాను ఆర్కనోఫోబియా అంటారంట. నేను ఒకసారి చూసి అసలు భయాలు ఏంటి అని కొడితే ఫోబియాలు మొత్తం పెద్ద లిస్ట్ వచ్చింది. కొంతమందికి ఏమో ఫ్లయింగ్ అంటే భయం అంట, ఎగరటం, గాల్లో ఎగరటం అంటే భయం అంట, దాన్ని ఏరోఫోబియా అంటారంట. ఇంకా కొంతమందికి ఏమో కుక్కలంటే భయం అంట, దాన్ని ఏమంటారు సైనోఫోబియా అంటారంట. ఇక రకరకాల భయాలు. కొంతమందికి అందరికీ కామన్గా ఉండే భయం ఏంటో ఒకటి చెప్పండి బైబిల్లోది. అంతే, అందరికి కామన్గా ఉండే భయం ఏంటి బైబిల్లో అంటే క్రైస్తవులకి బయట వాళ్ళకి అందరికీ ఏం భయం? మరణ భయం. అందుకని హెబ్రీ పత్రికలో అంటాడు కదా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14-15 వచనంలో ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణం యొక్క అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు విడిపించుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత భయపడతా ఉంటాం మనందరం. క్రైస్తవులే కాదు, ఎవరికైనా సరే మరణం అంటే చాలా భయం. ఈ మరణ భయంలో నుంచి దేవుడు విడిపించడానికే నేను వచ్చాను అని అక్కడ దాని యొక్క అర్థం. అందుకని ఇంకా చూసినట్లయితే ఈ భయాలు ఎలా ఉంటాయంట అంటే భయం ఏదైనా కలిగినప్పుడు మనకి చాలా ఒత్తిడికి గురవుతాం, చాలా టెన్షన్కి గురవుతాం. రకరకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు అప్పు కట్టాలనుకోండి, అప్పులు వాడు వస్తాడేమో అని భయం. ఏదన్నా వ్యాధి కలిగిందనుకోండి, నేను ఉంటానో మరణిస్తానో అన్న భయం. లేదా ఇంకేదో రకరకాల భయాలు ఉంటాయి. దాని గురించి యోబు గ్రంథంలో చూడండి భయం ఎలా ఉంటుందంటే, యోబు భక్తుడు అంటాడు 27వ అధ్యాయము 20వ వచనంలో చాలా భయములు ఎలా ఉన్నాయంట వాళ్ళ దృష్టిలో జల ప్రవాహాల్లాగా ఉన్నాయంట. మీరు ఎప్పుడైనా జల ప్రవాహాలు చూస్తుంటే కాళ్ళు వణికిపోతాయి. లాస్ట్ ఇయర్ మనకి వచ్చింది జల ప్రవాహం, మొత్తం గందరగోళం అయిపోయారు. మా ఫ్రెండ్ టీచర్, ఆయన కూడా పాపం ఆయన ఇల్లు అంతా కొట్టుకుపోయింది. చాలా ఇక్కడే ఉంటుంది అటు సైడ్ జలగన్ నగర్. ఇల్లంతా కొట్టుకుపోయి జల ప్రవాహంలో ఎలా ఉంటాయి కల్లారా చూస్తే మీకు అర్థమైద్ది. మాకు బాగా తెలుసు, ఎందుకంటే భద్రాచలం ప్రాంతంలో తరచుగా జల ప్రవాహాలు, గోదావరి పొంగుతూనే ఉంటుంది. దాంట్లో నేను కుక్కునూరు ప్రాంతంలో పనిచేసేటప్పుడు కుక్కునూరులో డ్యూటీకి వెళ్ళాం మార్నింగ్. సాయంత్రం వచ్చేసరికి 62 అడుగులు అయిపోయింది. మార్నింగ్ ఏమో 50 అడుగులే ఉందా, ఏం కాదులే వెళ్ళిపోవచ్చులే అని మాకు సెలవు ఇవ్వలేదు, వెళ్ళిపోయాం. మళ్ళీ మేము బూర్గంపాడు దాటి భద్రాచలం రావాలి. అప్పటికి బూర్గంపాడు అవతల రోడ్డు ఎక్కేసింది, ఇంత ఎత్తునుంది, మనం మునిగిపోతాం, కుదరదు. బస్సు డ్రైవర్లు ఆపారు, ఏం చేయాలి తెలియట్లా. ఇంకా అందరం ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ పక్కన ఇంకొక
రూట్ ఉంటే దాంట్లోంచి చేయబట్టుకొని స్లోగా నడుస్తున్నాం. అంటే అక్కడెక్కడ కాళ్ళు దాకా వచ్చినాయి. అసలు ఆ ప్రవాహం ఎలా ఉందంటే గోదావరి స్లోగా కనబడుతుంది, కానీ కాళ్ళు పెడితే లాక్కుపోతూనే ఉంది. కాళ్ళు పెడితే లాగిపోతూనే ఉంది. అప్పుడు అది మనకు భయం అన్నమాట. జల ప్రవాహంలో ఎలా ఉంటాయంటే దాంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సునామీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మనకి మున్నేరులో ఇక్కడ కొట్టుకుపోయారు, గుర్తుందా? బ్రిడ్జి మీద కొంతమంది ఆగిపోయారు. వాళ్ళకి అసలైన జల ప్రవాహం ఏంటంటే చెప్పండి అంటే వాళ్ళకి బుక్కే రాస్తారు, వాళ్ళు పెద్ద బుక్ రాస్తారు. వామ్మో వణికిపోయామండి అని. మన ప్రకాష్ నగర్ వాళ్ళే వాళ్ళు. మళ్ళీ అక్కడ మనకి ఆ ప్రొక్లైనర్ ఆపరేటర్ వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చిండు. లాస్ట్ ఇయర్ అంతా పెద్ద న్యూస్ అది. అయితే ఇక్కడ అంటే భయాలు ఏ రకంగా ఉంటే జలప్రవాహం అని చెప్తాడు. మళ్ళీ సామెతల్లో కూడా చూసినట్లయితే సొలొమోను ప్రవక్తల రాసుడు 1వ అధ్యాయము 27వ వచనంలో భయం అంటే ఆయనకి తుఫాన్లా కనిపిస్తుందంట. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు సరే, ఇక్కడ భయం ఎలా ఉందంటే తుఫాను వల్ల వస్తుందంట. మనకు కూడా చాలా సందర్భాల్లో భయాలు కలిగినప్పుడు ఈ రకమైన ఫీలింగ్ గురవుతాం మనం. జలప్రవాహంలాగా, తుఫానులాగా, అగ్నిలాగా, నాకు ఏంటి బాధ, నాకు ఏంటి భయం అని ఉంటామంట. అయితే ఇక్కడ ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయంటే ఫస్ట్ చెప్పుకున్న మాట ఏంటంటే మనకి ఎప్పుడైతే దేవుని భయం లేదో ఆటోమేటిక్గా ఈ రకాల భయాలన్నీ మనల్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటాయి. కొంతమంది కుక్కలంటే భయం, జంతువులంటే భయం. అయితే ఆది కాండంలో దేవుడు ఏమన్నాడంటే చూడండి, మీ వలనే భయం కల్పిస్తానంటే మనం జంతువులకే భయపడుతున్నాం. ఆది కాండంలో 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, ఆది కాండం 9. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ నేల మీద అవి మీ చేతికి చాలమ్మా. ఇక్కడ దేవుడు అంట మనుషుల వల్ల వాటికి భయం కలుగుద్దంట. అంటే పులి, సింహం అన్నీ కూడా ఇంట్లో కూర్చో అంటే కూర్చునేవి. ఇప్పుడు మనం పెట్టుకుంటామా? పెట్టుకోం, మీద పడి తినేస్తాం. ఎందుకంటే ఆ రకమైన వాతావరణం మనం కల్పించాం. చెట్లు నరికేయటం వల్ల ఎక్కడుంటాయి? ఆటోమేటిక్గా ఊర్లోకి వస్తాయి. ఇక్కడికి కూడా వచ్చేసినాయి కోతులు. మా ప్రాంతంలో అయితే ఫుల్ అనమాట. భద్రాచలంలో సాయంత్రం అయితే ఒక 100 కోతులు వస్తాయి అలాగా. వాటికి ప్లేస్ లేదు. కానీ ఇక్కడ వాస్తవాన్ని చూసినట్లయితే మనుషుల యొక్క భయం జంతువులకు ఉండాలి. కానీ మనం ఇప్పుడు జంతువులకు భయపడే స్థాయిలో ఉన్నాం. జంతువులకు భయపడతాం కదా, పక్షులకు భయపడతాం, కుక్కలకు భయపడతాం, అన్నిటికీ మనం రకరకాల భయాలు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఎవరికైతే దేవుని భయం ఉందో వాళ్ళకి ఈ భయాలు ఉండవు. చూడండి, అబ్రహాం అంటాడు ఆది కాండం 21వ అధ్యాయంలో, దేవునికి భయపడేవాడును. 22వ అధ్యాయము 12వ వచనం. చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అబ్రహాము ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే ఆయనలో ఏముంది? దేవుని యొక్క భయం ఉంది. శత్రువు అంటే భయం లేదు, ఐగుప్తు రాజు అంటే భయం లేదు, యుద్ధం అంటే భయం లేదు. ముందు అధ్యాయంలో మనం గమనించినట్లయితే లోతు కోసం యుద్ధం కూడా చేస్తాడు ఆయన. అప్పటిదాకా యుద్ధం ఏమి తెలియని వ్యక్తి భయపడకుండా వెళ్తాడు. ఎందుకంటే దేవుని యొక్క భయం ఉంది కాబట్టి, దేవుని యొక్క శక్తి నాకుంది, దేవుని యొక్క బలం నాకుంది అన్న ధైర్యంతో ముందుకు సాగిపోయిన వ్యక్తి. యోసేపు గురించి కూడా చూస్తాం కదా, ఆయన దేవునికి భయపడువాడను అంటాడు. ఇదే ఆది కాండంలో 42వ అధ్యాయము 18వ వచనంలో, నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడే ప్రతి వ్యక్తి కూడా ఎవరికి భయపడ్డంట? మనిషికి భయపడ్డు, జంతువుకు భయపడ్డు, శ్రమకు భయపడ్డు, బాధకు భయపడ్డు, మరణానికి భయపడ్డు.
కారణం ఏంటంటే నెంబర్ 1 ఆయన దేవునికి భయపడతాడు. మిగతా ఇవన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. అందుకనే నేటి కాలంలో విశ్వాసుల జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా దేవుని భయము లేదు. నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు ఇలా అంటాడు చూడండి, మోషే ద్వారా మాట్లాడుతూ. నిర్గమాకాండం 20వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూసినట్లయితే, ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పి. దేవుడు ఎందుకు వచ్చాడంట? అక్కడ కారణాలు ఉన్నాయి కొన్ని. ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపం చేయకుండా ఉండటానికి, దేవుని భయం మీకు కలగడానికే దేవుడు వచ్చాడు. అప్పటిదాకా వాళ్ళు ఓన్లీ మోషేనే కన్వర్జేషన్ ఉంది దేవునితో. మోషే ప్రార్థన చేయటం, 10 ఆజ్ఞలు పట్టడం, మోషే ప్రార్థన చేయటం, వెళ్ళమంటావా అంటే వెళ్ళమంటాం, వద్దంటాం. ఇవన్నీ మోషేతోనే కన్వర్జేషన్ ఉంది, కానీ దేవుణ్ణి వాళ్ళు చూడలేదు, దేవునితో వాళ్ళు మాట్లాడలేదు. దేవుని శక్తిని, దేవుని బలాన్ని మోషే ఒక్కరికే తెలుస్తుంది, కానీ వీళ్ళకి తెలియట్లా. అదే నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడు దిగినప్పుడు పర్వతం గడగడ వణికిందంట. వాళ్ళంతా భయపడ్డారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు మేము ఆ శక్తిని, ఆ బలాన్ని చూడలేము, మేము చనిపోతామేమో, అయ్యా మోషే మీరే వెళ్ళి దేవునితో మాట్లాడండి అని చెప్పినట్లుగా చూస్తాం. కానీ అక్కడ మోషే ఏమంటారంటే, దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపం చేయకుండా ఉండటానికి, ఆయన భయం మీకు కలగడానికి. అంటే దేవుని భయం వల్ల ఉన్నప్పుడు మాత్రమే మనం పాపం చేయకుండా ఉంటాము, మనం పరీక్షించబడతాము. మనం కరెక్ట్గా ఉండటానికి దేవుని భయం చాలా అవసరం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే దేవుని భయం మనలో ఉందా? దేవుని భయం మనలో ఉందంటే మనం అంటాం, అదేంటన్నా అంత మాట అన్నారు? భయం ఉంది కాబట్టే మనం చర్చికి వస్తున్నాం, భయం ఉంది కాబట్టే ప్రార్థనకు వస్తున్నాం, భయం ఉంది కాబట్టే బైబిల్ చదువుతున్నా, భయం ఉంది కాబట్టే సేవా కార్యక్రమాలు చేస్తున్నా, ఏదన్నా మనం చెప్తాం. ఆ భయం కాదు, అది సరిపోదు. కానీ ఒకవేళ దేవుని భయం మనలో ఉంటే మనం ఎలా ఉండాలి, దేవుని భయం మనం ఉంటే మనలో ఎలా ఉండి జీవించాలి, ఎలా ఉండి జీవించి ఆ బలలో మనం పాలు పొందాలి అనే తలంపులు, కేవలం 3 తలంపులు మాత్రమే చూద్దాము రండి. మొదటిగా, ఒకవేళ దేవుని భయం నీలో ఉంటే, దేవుని భయం నాలో ఉంటే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి? మొదటి తలం చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. సంపూర్తి చేసుకొనుచు ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకును. చాలా క్లియర్గా ఇక్కడ పౌలు భక్తులు రాస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుని భయం మనకే ఉంటే ఎలా ఉండాలంట? మన పరిశుద్ధతను, పవిత్రతను, కంప్లీట్నెస్ తీసుకోవాలి, కంప్లీట్లోకి రావాలి. అంటే మనకు పరిశుద్ధత ఉంది లేదని కాదు. అక్కడ మనం బూతులు మాట్లాడడం, మనం ఏమైనా ఇతరుల వలె చెడ్డ పనులు చేస్తామా? చెయ్యం. కానీ సరిపోదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పరిపూర్ణతలోకి రావట్లేదు. పరిశుద్ధత ఉంది కానీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, దేవుడు అనుకున్న రేంజ్లోకి రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి, మనకి ఎగ్జామ్ పెట్టాడు. అరే పిల్లలు, మీకు 100 మార్కులకి కనీసం 99 రావాలని పెట్టారు. మనకి 35 వచ్చాయి. అంటే దేవుడు అనుకున్న మార్కులు వచ్చాయా? లోకం ప్రకారం 35 అయితే పాస్. మనం ఏమనుకుంటాం? నేను పాస్ అయిపోయా ప్రభా, 35 వచ్చినాయి. మా స్కూల్లో అయితే 35 మార్కులకి నాకు చప్పట్లు కూడా కొట్టిస్తారా అంటారు. కానీ యేసు ప్రభు చప్పట్లు కొట్టడు. ఆయన దృష్టిలో ఎంత రావాలి? 99 రావాలంట. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, దేవుని భయం ఒకవేళ మనలో ఉంటే ఆ పరిపూర్ణతను
పరిశుద్ధతలో ఆ పరిపూర్ణత సాధించాలి, అలా జీవించాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. మనందరిలో దేవుని భయం ఉంది, కానీ అది పరిశుద్ధతను పరిపూర్ణతలోకి తీసుకెళ్ళలేకపోతుంది. అంటే ఆ స్థాయిలో దేవుని భయాన్ని మనం కలిగి లేము, పవిత్రులుగా జీవించలేకపోతున్నాం. మళ్ళీ ఇంకా కల్మషాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పుడైతే మనం చెరిపేసుకుంటూ ఉంటామో అప్పుడు ఫుల్ఫిల్నెస్లోకి వెళ్తాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే మీరు చెప్పండి, క్వశ్చన్ నేను అడుగుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క రిమార్క్ లేని ఒక వ్యక్తి ఉన్నారు, యోసేపు. ఇంకా పాత నిబంధన గ్రంథంలోనే ఆయన గురించి ఒక పుస్తకం కూడా రాయబడ్డది. ఎక్కడ ఎవరు కూడా ఆయన గురించి ఎత్తి చూపించలేదు, ఆయన అసలు లోపమే లేదు వ్యక్తే. దానియేలు గ్రంథం మీరు అంతా చదవండి. అంటే వేరే గ్రంథాలు కూడా చదువుతాం, మనం అన్నీ చదువుతాం. దానియేలు గ్రంథాన్ని చదివినప్పుడు ఎక్కడా కూడా ఆయనలో లోపాన్ని కానీ, మిస్టేక్స్ కానీ, తొందరపాటు కానీ, తొందరగా మాట్లాడడం కానీ, సొంత ఆలోచన చేయడం కానీ ఎక్కడా కనిపించదు. కంప్లీట్గా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధంగా జీవించిన నెంబర్ 1 పర్సను దానియేలు గారు. ఆయనే మనకి కనిపిస్తారు. ఆయన జీవితాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధత కోసమైన ఆరాటం ఎంతగా ఉంటుందంటే మొదటి అధ్యాయంలో చూస్తాం మనం. మొదటి అధ్యాయము 8వ వచనం. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాని వ్యక్తి. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. చాలు. ఇక్కడ మనకి క్లియర్గా ఇదంతా మనకి తెలిసిన కాంటెక్స్ట్ కాబట్టి చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడు, మీ మాంసము మీ ద్రాక్ష రసము నేను పుచ్చుకోను, అది తీసుకుంటే నేను అపవిత్రుని అవుతాను అని దానియేలు గారు క్లియర్గా చెప్తున్నారు. అంటే పరిశుద్ధత కోసం ఎంత రాజీ లేని వ్యక్తి అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనకు చూడండి, గడిచిన 2 వారాల్లో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పారు. ఎవరు కోళ్ళు తినొద్దురా అని చెప్పి గవర్నమెంటే చెప్పిందా? నిన్న విజయవాడలో, గుంటూరులో ఎక్కడో కోడి చికెన్ ఏమో పెట్టారట, ఎగబడి తిన్నారంట పోయి. అంటే ఏంటి, బర్డ్ ఫ్లూ వచ్చినా పర్లేదు కానీ చికెన్ మాత్రం తినాలి. బర్డ్ ఫ్లూ వచ్చినా పర్లేదు కానీ గుడ్లు పంచారంట, తీసేసుకున్నారు, తినేశారు అంతే. అంటే ఏంటంట, మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనం కాంప్రమైజ్ అయిపోతాం. ముందు చికెన్, తర్వాత బర్డ్ ఫ్లూ, తర్వాత సంగతి. బర్డ్ ఫ్లూ వస్తే కావాలని ట్యాబ్లెట్లు వేసుకుంటాం, కానీ ముందైతే చికెన్ పంచారు. వాళ్ళు అదే అంటున్నారు, చికెన్ ఓనర్లు ఏమంటున్నారంటే షాప్కి వచ్చి కొనుక్కోమంటే కొనుక్కోరు, కానీ బర్డ్ ఫ్లూ వచ్చింది మేము తినమంటారు, కానీ ఫ్రీగా పంచితే మొత్తం తినేశారంట అందరూ. అంటే ఏంటి, రాజీ పడిపోవడం, కాంప్రమైజ్ అయిపోవడం. బర్డ్ ఫ్లూ తర్వాత సంగతి. మరి దానియేలు ఇక్కడ చూసినట్లయితే పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం రాజీ లేని పర్సన్. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన జీవితం, నేను అపవిత్రపరచుకోకూడదని. అంటే దేవుని భయం కలిగిన వ్యక్తికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే ఎక్కడ అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడ్డు, ఎక్కడ కాంప్రమైజ్ కాడు, ఎక్కడ రాజీ కాడు, ఎక్కడ లొంగిపోడు, ఎక్కడ లోకానికి ఛాన్స్ ఇవ్వడు, సాతానికి ఛాన్స్ ఇవ్వడు. అలా మనం ఉంటే దేవుడు మన యందు సంతోషిస్తాడు. మనం ఇందాక చదువుకున్న యోసేపు జీవితంలో కూడా పాపం చేయడానికి అవకాశం వచ్చింది, పాపం చేయడానికి ఛాన్స్ వచ్చింది, ఆయన రాజు అయిపోయే ఛాన్స్ కూడా వచ్చింది. అంతే కదండి. పోతీఫర్ను ఒకవేళ యోసేపు కమిట్ అయిపోయి రాజీ పడిపోయి ఉంటే పోతీఫర్ను కూడా చంపేయచ్చు, వాళ్ళు చంపేసి రాజు అయిపోవచ్చు. నో కాంప్రమైజ్. ఏమంటాడు అక్కడ చూడండి, ఇంత దుష్కార్యం నేను ఎలా చేయగలను కదా. 39వ అధ్యాయము ఆదికాండము 9వ వచనం. ఆదికాండం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. చాలు. ముందు వచనాలు చదివితే యోసేపు చాలా సుందరుడు, చాలా అందగాడు అని ఉంటుంది. అంటే తప్పు చేయడానికి అవకాశం ఉంది, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది, రాజు అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం, దేవుని భయం కలిగిన వ్యక్తుల్లో ఉండే లక్షణం అది. కాంప్రమైజ్ కారు, ఎక్కడా రాజీ పడరు. పోతే పోయినాయి ప్రాణాలు.
మనం ఏమంటాం, పోతే పోయినాయి ప్రాణాలు, బాడీ ఫ్లో ఏం కాదు, చికెన్ తినేయాలి. కాబట్టి అలా ఉండరాదు. మనం ఎలా ఉండాలి? దేవుని భయం కలిగిన వ్యక్తులు ఏమంటారంటే ఇలా ఉంటారు. 4వ కీర్తన 4వ వచనం, పాపం చేయడానికి ఇష్టపడరు, భయమునొంది పాపము చేయకుడి, భయమునొంది పాపము చేయకుడి. దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు వాళ్ళు. దేవుని భయం ఒకవేళ నీలో ఉంటే, దేవుని భయం నీలో ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తావు? భయము నొంది పాపం చేయవు, లోకంతో రాజీ పడవు, అవకాశాలు వస్తాయి. సాతానుగాడు చేసే పని ఏంటి? చాలా టెంప్టేషన్స్ కల్పించడం, చాలా ఛాన్సులు ఇవ్వడం. పాపం చేయడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా నీకు ఛాన్సులు ఇవ్వటమే సాతానుగాడి డ్యూటీ. దాని నుంచి ఎప్పుడు తప్పించుకోవటమే మన డ్యూటీ. ఇదే మనకి ఆత్మీయ పోరాటం అంటే అదే. వాడిచ్చే ఛాన్సులన్నిటిని మనం తప్పించుకుంటూ ముందుకు సాగాలి. అందుకే భయమునంది పాపము చేయకుడు అంటాడు. 19వ కీర్తనలో ఈ భయం ఎంతో పవిత్రమైనది. 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. అంటే దేవుని భయం అంటే ఒక టీచర్కి స్టూడెంట్కి ఉన్న భయం కాదు. ఇప్పుడు మేమే ఉన్నాం, టీచర్లే ఎందుకు భయపెడతాం పిల్లల్ని? వాడు బాగా చదువుకోవాలని భయపెడతాడు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక సార్ ఉన్నవారు, సార్ పేరు బేగ్ సార్ అని. మా ఫ్రెండు ఉమామహేష్ అని ఉండేవాడు. వాడిని కొట్టాడండి ఒకరోజు, మ్యాథ్స్ చేయలేదని. కొడితే ఆ దెబ్బకి అసలు 1 గంట సేపు కొట్టాడు ఆపకుండా. సాయంత్రం వేళ సార్ ట్యూషన్లో జాయిన్ అయ్యాడు వీడు. ఎందుకు ట్యూషన్లో జాయిన్ అయితే కొట్టడని సాయంత్రం వెళ్ళి సార్ ట్యూషన్లో జాయిన్ అయ్యాడు. చివరికి వాడు ఆ భయంతోనే అలా ఉండిపోయి 10th క్లాస్ పాస్ అవ్వలేదు, ఇంటర్ చదువుకోలేదు, బట్టల షాప్ పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి భద్రాచలంలోనే ఉంటుంది, షాప్లో పనిచేస్తాడు. ఆ భయం అలాంటిది. కానీ దేవుని యందనే భయం అలాంటిది కాదు. అది రెస్పెక్ట్తో కూడింది, గౌరవంతో కూడింది. దేవుడు ఎందుకు మన కోసం పుట్టాడు, ఎందుకు ఆయన మరణించారు, ఎందుకు ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది, యేసు ప్రభు నా కోసం చనిపోవటం ఏంటి, యేసు ప్రభు నా కోసం రక్తం కార్చడం ఏంటి, నేనంత స్పెషల్ పర్సన్నా అని ఒక్కసారి మనం రివైండ్ చేసుకుంటే అప్పుడు యెహోవా యందలి భయం ఏంటో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు మన కోసం చనిపోయేంత పర్సనా మనం? అలాంటి పర్సన్సా? అంత నిజాయితీ ఉందా? అంత నీతి ఉందా? లేదు. దేవుని ప్రేమ మనకు అర్థమైద్ది. ఆ ప్రేమ అర్థమైతే దేవుని యందలి భయం వస్తుంది. అది పవిత్రమైనది. అప్పుడు తప్పు చేయం, అప్పుడు రాజీ పడం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దేవుని భయం మనలో ఉంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధమైన జీవితం కోసమైనా జీవితం కలిగి ఉంటాం, ప్రయాసపడతాం, పోరాటాలి. ఆ పరిశుద్ధమైన జీవితం అంత ఈజీ కూడా కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా టెంప్టేషన్స్ సాతాను తెచ్చినా కూడా దేవుడు మనల్ని బయటపడేస్తాడు. అందుకే ఇక్కడ చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనం, 11, 12. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. అంటే దేవుని రాకడ కొరకేగా మనం ఎదురు చూసేది. ఇంత భక్తి చేసి మనం ఎక్కడ ఉండాలని? యేసయ్యతో ఉండాలని. ఇంత మానకుండా చర్చికొచ్చి మనం ఎక్కడ ఉండాలని? పరలోకంలో ఉండాలని. అలాంటి వారలారా, అలాంటి మనకి పేతురు భక్తులు ఏం చెప్తున్నారంటే, దేవుని రాకడ కొరకు మీరు ఎంతగానో కనిపెట్టుచున్నారు, మీరేం చేయాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఇది దేవుని భయం ఉంటే మనం ఆటోమేటిక్గా ఇలా జీవిస్తాం. అందుకనే మన దేవుడు కూడా పేతురు భక్తుడు రాస్తారు కదా, ఆయన పరిశుద్ధుడు కనుక 1వ అధ్యాయము 1 పేతురు పత్రిక 14వ వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పవిత్రుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ఉంటుంది కదా, 26వ వచనంలో ఆయన క్వాలిటీస్ అన్నీ రాయబడి ఉంటాయి. సాగర్ అన్న ఎప్పుడు చెప్తాడు, అబ్బా ఈ క్వాలిటీస్లో మనం మ్యాచ్ చేసుకుంటే మనం పరలోకానికి వెళ్ళిపోయినట్టే. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక
ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే యేసు ప్రభు లక్షణాల్లో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇలాంటి లక్షణాలు మనకు కూడా ఉంటే మనం కూడా ఆయనతో పాటు జీవించడానికి మనకి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఆయనతో కూడా ఉంటాం. కాబట్టి మొదటిగా మనలో దేవుని భయం ఉంది అంటే మనం ఖచ్చితంగా ఎలా ఉండాలి? పరిశుద్ధత కొరకైన ఆరాటం, పరిశుద్ధత కొరకైన ప్రయాస, పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలి అనుకుంటాం. ఏం కాదులే, కలిసిపోదాం, ప్రతిసారి రాజీ పడిపోతూ ఉంటే మనలో పరిశుద్ధత లేదా దేవుని భయం లేనట్లే. అది మొదటి తలంపు. రెండో తలంపు చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. 19వ అధ్యాయం 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నుండి వచ్చింది. ఇక్కడ మధ్యలో చూసినట్టంటే దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఏం చేయాలంట? మనందరం ఆయనకి భయపడే వారందరూ ఇప్పుడు ఏం చేయాలి? రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలి, దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. మరి చెప్తున్నావా? చెప్పలేదు అంటే ప్రతిసారి మనం మర్చిపోతున్నామంటే దేవునికి భయం, దేవుని యొక్క భయం మళ్ళీ లేనట్లే. ఒక సేవకుడు ఇలా అంటాడు, దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తాడట, కానీ మనం అవన్నీ చాలా తేలిగ్గా మర్చిపోతామంట. అందుకే ఆ సంఘంలో ఏం నేర్పించారంటే, ఆ సేవకుడు చెప్తూ, ఖచ్చితంగా నువ్వు దేవుడు నీకు చేసిన మేలన్నీ ఒక లిస్ట్ రాసుకో పేపర్ మీద, రోజు ముందు కూర్చొని దేవుడికి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, స్తుతులు చెల్లించే తర్వాతే నీ రోజు ప్రారంభించు అంటాడు. స్తుతి ప్రార్థన, వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే స్తుతి ప్రార్థన అంటారు. దేవుడు చేసిన మేలన్నీ ఎన్నో చేస్తాడు దేవుడు, మనం అన్నీ చిటుక్కని మర్చిపోతాం. అయితే ఆ సేవకుడు చెప్తాడు, ఒకవేళ నువ్వు మర్చిపోతే కనుక పరిశుద్ధాత్మ దేవా నాకు జ్ఞాపకం చేయంటే దేవుడు చేసిన మేలన్నీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాడంట. ఆయన ఫస్ట్ నుంచి 20 సంవత్సరాల క్రితం నుంచి 30 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు నీకు ఏం చేశాడు, ఫస్ట్ నువ్వు ఎలా రక్షణ పొందావు, ఎలా మారు మనసు పొందావు, ఎలా నువ్వు బాధల్లో ఉంటే దేవుడు బయట తీసుకొచ్చాడు, ఎలా స్వస్థతను దయచేశాడు, ఎలా కాపాడాడు, వీటన్నిటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అలా చెల్లించే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు దేవునికి భయపడేవాడివే, భయపడేదానివే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు కీర్తనలో అనేక సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తా ఉంటాడు. ఏ కారణాన్ని బట్టి? కొన్ని కారణాలు చూద్దాం. 54వ కీర్తన ఎన్నోసార్లు ఆయన రాసిన కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి కదా. 54వ కీర్తన 6వ వచనం. యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని పేరుని బట్టి కూడా మొదటిగా మనం కృతజ్ఞతలు చెల్లించాలంట. రెండవది చూద్దాం. 106వ కీర్తన 1వ వచనం. అన్ని స్తుతులే, దేవుని ఎందుకు ఆరాధించాలి? మొదటిదేమో ఆయన నామాన్ని బట్టి, రెండోది ఆయన దయాళుడని జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. 107వ కీర్తన 15వ వచనం. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, ఇప్పుడే అన్నయ్య చెప్పాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి స్తుతించాలి. 118వ కీర్తన 21వ వచనంలో, 118వ కీర్తన, నీవు నాకు రక్షణాదారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. రక్షణ ఇచ్చే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకటని కాదు, రెండని కాదు, ఎన్నో స్తుతించాలి. అందుకే దావీదు కీర్తనలు పాడటానికి ఒక ప్రత్యేకమైన బ్యాండ్, మన భాషలో చెప్పాలంటే బ్యాండ్నే పెట్టాడు కదా. దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం చూడండి. మొదటి దినవృత్తాంతములు అంటే పాటలు పాడడానికి, దేవుడిని ఆరాధించడానికి, దేవుడు చేసిన మేళ్ళని చెప్పడానికి ఆయన ఒక టీంనే పెట్టేసుకున్నాడంట. 25వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మరియు
దావీదును సైన్యాధిపతులను ఆసాపును హేమాను యదూతును అనువారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారలను స్వరమండలను తాళములను వాయించు నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా చాలు ఆ తర్వాత చదవండి. ఎంత అనగా అంటే మొత్తం ఉంటుంది. ఏం చేశాడంటే దావీదు పాటలు పాడటానికి, మ్యూజిక్ వాయించడానికి, సితారాలు ప్లే చేయడానికి ఒక పెద్ద టీంనే ఏర్పాటు చేస్తున్నాడు. అంటే దేవుని స్తుతించడానికి ఎంత ఇంపార్టెన్స్ దావీదు ఇస్తున్నాడు. అందుకని ఆయన రాసిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి కదా. ఆ కీర్తనలన్నీ చాలా వరకు ఆయన రాసిన పాటలే. మన జీవితాల్లో మనం కూడా దేవునికి భయపడే వారం అయితే కంప్లీట్గా మనం కూడా ఖచ్చితంగా ఏం చేస్తాం? దేవుని స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇదే 25లో ఎంతమంది అంటే సుమారు 7వ వచనం, యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ప్రవీణులైన పాఠకుల లెక్క 288 మంది టీంని పెట్టుకున్నాడు. దేనికండి? పాటలు పాడడానికే. మన దగ్గరకి పైరు టీము మేము ముగ్గురే కనపడుతున్నాం. మీరు కూడా పాడాలి ఇంటికాడ. 3, 4, 5 పాడుతున్నాం అన్నయ్య మేము. 288 మంది పాటలు పాడడానికి, మ్యూజిషియన్స్, వాయించే వాళ్ళు. తర్వాత చదివినట్లయితే తాము సేవ విషయంలో పిన్నయ్యని, పెద్దయ్యని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకే చీట్లు వేసిరి. అంటే దాని అర్థం ఏంటి? పేరు రాసి ఏ టీం, బి టీం, సి టీం అని ఈరోజు మేము పాడాలా అని చీట్లు వేసుకుంటున్నారంట. అంటే మా వంతు నేనే పాడతా, ఈరోజు మా వంతు నేనే పాడతా, మా వంతు అంటే పాటలు పాడడానికి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే చీట్లు వేసుకొని నేను పాడతా, దావీద్ గారు, రాజు గారు నేను పాడతా అంటే ఆ రాగంటారు బాబు చీట్లు వేద్దామని చెప్పి ఆయన చీట్లు వేసిండంట. అది దాని మీనింగ్. అంటే దేవుని స్తుతించడానికి దావీదు ఎంతో సమయాన్ని కేటాయించినట్లుగా, అంటే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి మంచి కార్యాలప్పుడే స్తుతించాలా, బాధలో స్తుతించకూడదా? ఇక్కడ అన్నీ మంచియే. నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు, నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చాలా గొప్పోడివి యేసయ్యా, ఇదే స్తుతించాలా? అందుకని యోబు భక్తుడు ఏమంటాడు? అప్పుడే కాదు, మనకు కష్టం కలిగినప్పుడు కూడా స్తుతించే వారంగా ఉండాలి. దేవుని భయం ఒకళ్ళు మళ్ళా ఉంటే, దేవుని భయం నీలో ఉంటే కష్టం వచ్చినా కూడా దేవుని తప్పు పట్టవు. యోబు గ్రంథం 2వ అధ్యాయం చదవండి ఆ మాట. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా నేను. ఈ సంగతుల్లో ఏ విషయమందును పాపము చేయలేదు. ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. 1వ అధ్యాయం చివరి వచనంలో కూడా ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మనం చాలాసార్లు ప్రభువా ఏంటి ఇంత అన్యాయం చేసేసావు సింపుల్గా అనేస్తాం. నీ కోసం ఇంత ప్రయాసపడ్డా, ఇంత కష్టపడ్డా, నాకు అన్యాయం చేసేవేంటి ప్రభువా అని మనం అంటాం. అంటే మనం నిజంగా దేవుని స్తుతించే మనసు మనలో లేదు. దేవుని భయం లేకపోవటం వల్ల ఈ పదం మనలో నోట్లోంచి వస్తుంది. కానీ యోబు ఎక్కడా అనలేదంట. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు కొన్ని గంటల్లో ఆయన చనిపోవడానికి ముందు కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం, అంటే చనిపోయే సమయం ముందు కూడా తండ్రిని ఆయన యేసు ప్రభు స్తుతిస్తున్నారు. 26, 27 వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరందరూ దీనిలో త్రాగుడని చెప్పాను. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇది బల్లా కోసం. కానీ యేసు ప్రభు చనిపోతారని ఆయనకు తెలుసా తెలీదా? చనిపోతారు, ఆ రాత్రిగా చనిపోతారు. చనిపోయే ముందు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారు? తండ్రిని స్తుతిస్తున్నారు, తండ్రిని ఆరాధిస్తున్నాడు. యోబు భక్తుడు తన సమస్తాన్ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, అయినా కూడా దేవుని స్తుతిస్తున్నాడు. నోటి మాటతో దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. మనం చాలా తేలిగ్గా మాట పలికేస్తాం.
కాబట్టి ఒకవేళ దేవుని భయం మనలో ఉంటే మనం ఎలా ఉండాలంటే ప్రతి సమయమందును, తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి సమయమందును మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అలా ఉంటే దేవుని భయం మనలో ఉందని అర్థం. చివరిదిగా 3వ తలం చెప్పుకొని ముగించుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాం. మొదటి భాగంలో మేము ప్రభు విషయమైన భయము నెరిగి అంటే ఏంటి? ప్రేరేపించటం అంటే సువార్త ప్రకటించటం, గాస్పల్ చేయటం, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పటం. ఇక్కడ మనకే కష్టమైపోయింది. మనమే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేనప్పుడు మనకి ఒకరికి చెప్పలేం, అంతే కదా? ఏ పనైనా చేసినప్పుడు మనమే కంప్లీట్నెస్ లేనప్పుడు మనకి ఒకరికి చెప్పలేం. కాబట్టి ఇక్కడ ముందు మనం పరిశుద్ధత, దేవుని భయం కలిగి పరిపూర్ణతలోకి వస్తే, దేవుని భయం కలిగి స్తుతిస్తే, ఆ తర్వాత దేవుని భయం కలిగి మనం సువార్త ప్రకటించగలుగుతాం, ప్రేరేపించగలుగుతాం, ఒకరిని నడిపించగలుగుతాం. కాబట్టి మనం ఇక్కడ 3వదిగా సువార్త ప్రకటించట్లో దేవుని భయం కలిగి ఉండాలి. ఒకవేళ దేవుని భయం ఉంటే మనం సువార్త ప్రకటిస్తాం, ప్రేరేపిస్తాం, నడిపిస్తాం. మీరు చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా జీవితాన్ని గమనించినట్లయితే వన్ అండ్ ఓన్లీ టాప్ ఎవరైనా ప్రవక్త, భయం లేని ప్రవక్త, ఎదురు లేని ప్రవక్త, రాజు లేదు, ఎవరు లేదు, ఎవరితో అయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. చూడండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఆహాబు ఎవరంటే ఆ కాలంలో రాజు దగ్గరికి వచ్చి, ఎవని సన్నిధిని నేను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరంలో మంచైను వర్షమైను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై దాగి ఉన్నాం. చాలా అయితే అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, భక్తుడైన ప్రవక్త అయిన ఏలియా, అసలు వర్షమే పడదు, జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని చెప్తుంది. యాక్చువల్గా అక్కడ రాజు చంపేయచ్చు, అంతేగా. ఎవరైనా ఇప్పుడు వచ్చి వర్షం పడదు, నీళ్ళు పడవు, ఎండిపోతాయి, కరువు వస్తుంది అని అనొచ్చు. రాజు బంధించవచ్చు, రాజు జైల్లో పెట్టచ్చు, అంతే కదా. మనం ఒకవేళ ఇక్కడి నుంచి సువార్త నిమిత్తం రవిరాజు అన్నాను పాకిస్తాన్ పంపించాడు అనుకోండి, అన్నా నువ్వు పాకిస్తాన్లో లాహోర్కి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినా అంటే ఒక్కసారి అట్లా ఆగి, అవసరమా మనకి ఇదంతా? ఏమంటాం మనం? పాకిస్తాన్ అంటే కష్టమే లే అన్న, ఇంకెవరినైనా పంపించండి, యేసుదాస్ అన్న, సాగర్ అన్న వాళ్ళు పంపించండి, ఇక్కడెక్కడైనా చెప్పండి, హైదరాబాద్ కానీ వరంగల్ చూసుకుంటా అని చెప్తా. కానీ దేవుని భయం కలిగిన ఏలి ఏమంటున్నాడు? ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు, కరువు వస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు, అంటే ధైర్యం కలిగిన, సువార్త చేయటంలో భయం లేని వ్యక్తి. ఎందుకు? దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి. ఇక ఎవరన్నా భయం లేదు, అలాంటి పర్సన్స్ ఉంటారన్నమాట. అలా మనం కూడా ఉండాలని. ఇంకా ఇదే చూసినట్లయితే చూడండి, 17వ అధ్యాయము 10వ వచనంలో కాదు 19వ అధ్యాయంలో కూడా, 19వ అధ్యాయము 11వ వచనం. చదవండి. 19వ అధ్యాయము 10వ వచనంలో, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా
ఇక్కడ మళ్ళీ తర్వాత 14వ వచనం కూడా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటాడు. అంటే నా తలంపు ఏంటంటే దేవుని భయం కలిగి జీవిస్తే నువ్వు ఒక్కడవైనా సరే నీకు భయం అయ్యదు. దేవుని భయం కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ఒక్కడవైనా సరే పాకిస్తాన్కైనా పోతావు. ఒకవేళ దేవుని భయం నాకు ఉందనుకోండి, దేవుని శక్తితో నేను నింపబడ్డాను అనుకోండి, అన్న పాకిస్తాన్ ఏంటన్నా అట్నుంచి అటు ఆఫ్ఘనిస్తాను ఇరాన్ కూడా వెళ్ళొస్తాను అంట. దేవుని భయం నాకుంటే, దేవుని శక్తితో నేను నింపబడితే. నేను అలా అనలేదనుకోండి, నాలో దేవుని భయం కంప్లీట్నెస్ లేదు, పరిపూర్ణత నేను సాధించలేదని అర్థం. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు, నేను ఒక్కడనే మిగిలాను, అయినా కూడా నేను వెళ్ళాను, ధైర్యంగా చెప్పాను. కాబట్టి దేవుని భయం కలిగి జీవిస్తే మనం ఎలా ఉంటామంట, ఇతరులకి వాక్యం చెప్తాం, ఇతరులని ప్రేరేపిస్తాం. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు దాదాపు బయలు దేవత ఆరాధికులు ఎంతమంది? 450 మంది. ఆషేరు దేవతను ఆరాధించేవారు 400 మంది ఉంటారు. వాళ్ళందరితో ఒక్కడేనా పోటీ పడ్డది? ఒక్కడే పోటీ పడుతుంది. వాళ్ళు ఒక పెద్ద విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు, ఈయన ఒక్కడే ఉంటాడు. అంటే నా తలంపు ఏంటంటే దేవునికి నువ్వు భయపడితే ప్రపంచమే నీకు భయపడిద్ది. దేవునికి నేను భయపడితే ప్రపంచమే నన్ను చూసి భయపడిద్ది. వాళ్ళందరూ తర్వాత ఏలియా చెప్పినట్టు గడగడ వణికిపోయారంట. అమ్మ ఏంతో మనం పెట్టుకోకూడదు. దేవునికి భయపడితే దేవుడు మనల్ని శక్తితో బలంతో నింపే విధంగా ఉంటాడు. తర్వాత ఇదే 19వ వచనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో తర్వాత 15వ వచనం, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి హజాయేలునకు పట్టాభిషేకం చేయి. అంటే దేవునికి భయపడి నువ్వు సువార్త చేస్తే, సేవ చేస్తే, పరిచర్య చేస్తే, ఎంత దూరమైనా వెళ్ళిపోతే నువ్వే ఒక రాజుని సెలెక్ట్ చేసే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. నువ్వే రాజుకి పట్టాభిషేకం చేయి అంటున్నాడు దేవుడు. బిల్లీ గ్రహం గారు బ్రతికున్న దినాల్లో ఆయన దగ్గరికి వచ్చారంట, మీలాంటి సేవకుడు, మీలాంటి బోధకుడు ఎక్కడా లేడండి, అయ్యా మీరు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండండి, యునానమస్, ఓట్లు లేవు, ఏమీ లేవు, రాసేస్తాం, సంతకం పెడతాం, మీరే ప్రెసిడెంట్. అంటే ఆయన ఏమన్నారంట, నేను సువార్థికుడిగా ఉండడం కంటే ఆ ప్రెసిడెంట్ పదవి చాలా చిన్నది, నాకు అసలు వద్దు, నేను దేవుని ప్రవక్తగానే, దేవుని బిడ్డగానే, దేవుని విశ్వాసిగానే, పాస్టర్గానే ఉంటానని చెప్పి ఉండిపోయిందంట. అంటే దేవుని భయం కలిగిన వ్యక్తిని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్తాడంటే ప్రపంచం మొత్తం వాళ్ళ కాళ్ళ కిందకు వచ్చేసిద్ది, ఆ స్థాయికి తీసుకొస్తారు. అక్కడ ఏలియా అయినా సరే, ఇక్కడ బిల్లీ గ్రహంగా అయినా సరే, మనమైనా సరే, ఆ స్థాయిలో మనం దేవునికి భయపడగలిగితే దేవుడు మన చేత అద్భుత కార్యాలు చేయించగలుగుతాడు. సువార్తలో, ప్రార్థనలో, ప్రేరేపించడంలో మనం ముందుంటాం. దేవుని భయం మనలో లేదు కాబట్టి మనం అనేక సార్లు వెనకడుగు వేస్తూ ఇబ్బంది పడుతున్నాం. అందుకని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను చూస్తాం. స్టెఫెను చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటాడు 7వ అధ్యాయంలో, ముష్కరులారా అంటాడు. వాళ్ళందరూ ఎవరు? పరిసయ్యులు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళందరినీ ఒక్క మాటతో తీసి పడేస్తాడు ఆయన. భయపడ్డానమాట. అంటే దేవుని భయం కలిగిన వ్యక్తి గొప్ప ధైర్యాన్ని పొందుతాడు. 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యము నాకు లోపరచ మీ పితరుల వారి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. అంటే ధైర్యంగా బోధిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? సేమ్ దేవునికి భయపడే తత్వం. ఏలియాకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవునికి భయపడే గుణం. ఆ ముందున్న వాళ్ళు ఎవరైనా సరే మనం లెక్క చేయమన్నమాట. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం దేవునికి భయపడాలి. ఒకవేళ దేవునికి భయపడితే మళ్ళీ ఏ లక్షణాలు ఉండాలి? నెంబర్ 1, పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రయాసపడాలి. రెండవది, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో, నాట్ ఓన్లీ గుడ్ థింగ్స్, మంచి జరిగినప్పుడు సూపర్ దేవుడా, తర్వాత కష్టం వచ్చినప్పుడు నీ వల్ల ఇదంతా అయింది, నన్ను వదిలేసావు, ఇలా కాదు, ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించాలి. మూడవదిగా, దేవుని భయం మనలో ఉంటే సువార్తలో, ప్రేరేపించడంలో, ప్రకటించడంలో మనం ముందుగా ఉంటాం. కాబట్టి నేడు దినాల్లో మనందరిలో ఎందుకు ఈ భయం లేదంటే ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. ఎందుకు లేదంటే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 8:11లో
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా. ఎందుకంట మనం ఎన్ని తప్పులు చేసినా శీఘ్రంగా వెంటనే రిజల్ట్ రావట్లేదు. అంతే కదండి. కోర్టులో ఒకరిని చంపేసామనుకోండి, మళ్ళీ వీడికి మరణశిక్ష చేయడానికి ఎంత టైం పట్టిద్ది? ఎంత టైం అయినా పట్టచ్చు. వాడు జైల్లోనే ముసలుడు అయిపోయి చచ్చిపోవచ్చు, కానీ వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, హైకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాడికి మాత్రం శిక్ష అప్పుడే పడదు. వాడు ఏమంటాడు, నేను పొడిచినప్పుడు నాకు 17 సంవత్సరాలే, నేను మైనర్ని అంటాడు. ఆహా, మైనర్వా, పాపం తెలియక చేసేవలే అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. మళ్ళీ ఇంకోళ్ళు వేస్తారు. అలా సాగుతూనే ఉంటుంది. ఎందుకు? ఇక్కడ కూడా దేవుడు మన పట్ల చూపిస్తున్న కరుణ ప్రేమను మనం తక్కువ చేసి శిక్ష రాకపోవటం వలన మనం దేవుని భయం లేకుండా జీవిస్తున్నాం. అలా ఉండకూడదు. అందుకనే సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం, 3 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో సమూయేలు భక్తులు ఒక మాట అంటారు. 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. ఆవశ్యకం అంటే వెరీ వెరీ ఇంపార్టెన్స్ అన్నమాట. ఆయన మీకు చేసిన గొప్ప కార్యాలంటే గుర్తెచ్చుకొని తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటంగా జీవించినప్పుడు మాత్రమే మనం దేవుని భయాన్ని కలిగి ఉన్నామని నిరూపించబడతాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయమందు పౌలు భక్తుడిగా చెప్పినట్లుగా మన ఎదుట దేవుని భయం లేదని పౌలు భక్తుడు అంటున్నారు. లేదన్నా మా ఎదుట దేవుని భయం ఉంది అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత కోసం పోరాడాలి, దేవుణ్ణి ప్రతి సమయంలో స్తుతించాలి, ప్రతిసారి మనం ఇతరులకు సువార్త చెప్తూ దేవుని వైపు నడిపించి ప్రేరేపించే వారంగా ఉండాలి. అలా ఉందాం. దేవుడి మాటలు దీవించినగా.